అనే వ్యక్తి మా పక్కన భూముల కాడ మా రైతుల దగ్గర ఈ యొక్క సిరిమెటల్ ప్రొటెక్షన్ అనే ఒక కంకర మిల్లు స్థాపించిండు. మాకు అక్కడ జరగబోయేది ప్రమాదాలు, ఆ బాంబుల వల్ల మా చిలకలలో మొత్తం రాళ్ళు పడుతున్నాయి. అంతులేని రాళ్ళు ఎక్కడ ఎటు చూసినా 1 కిలోమీటర్ దూరం రాళ్ళు పడుతున్నాయి. ఆ రాళ్ళు పడ మేము మా బరువు చేస్తాయా, గొర్రె చేస్తాయా, మేము చేస్తామా, ఏం చేస్తాం, అంత ఒక అఘోరమైన ప్రమాదం ఉంది మాకు. మళ్ళీ అందులో ఒకటి పక్కనే రోడ్డు, ఆ గుట్టకు బాస్టింగ్కు ఆ రోడ్డుకు 30 మీటర్ల దూరం కూడా లేదు. ఆ బాస్టింగ్ మిషన్ కంకర మిషన్ కూడా 30 మీటర్ల దూరంగా కూడా లేదు. దగ్గర ప్రాంతాలు ఉంది. అక్కడ ఎల్మినేడు సిరిపురం పోయే రోడ్డు 4 రోడ్లు, ఎల్లంకి పెదకాపడిపోయే 4 రోడ్లు కలిసి ఉన్నాయి. అక్కడ టిప్పర్లు కూడా పోతుంటే చిలకల భూమిలో కూడా ఒక ఊళ్ళ నుంచి ఎక్కడ ఏ ఊరు పోయినా పైరు పనులకు ఎక్కడ ఏ 20 మీటర్ల దూరం దుమ్ము టిప్పర్ల దుమ్ము కూడా వారి పంటల మీద దుమ్ము వారి ఆ పంటలు కూడా పూత రాకపోవడం వల్ల కూడా ఘోరమైన పరిస్థితి జరుగుతుంది మాకు. మళ్ళీ అందులో ఆయన మామూలు వ్యక్తి, మంచి డబ్బు గల వ్యక్తి, మంచి విధానంగా బతికేటవాడే. కానీ ఇలాంటి కంకర మిషన్ పెట్టకండి, మీరు ఇక్కడ చేయకండి, వేరే నీకు చేసింది ఇంకేదైనా మంచి పని చేయండి, మా రైతులు ఆగం చేయకండి, మంచి వ్యవహారం చేసి మా తోటి మంచిగా మేము అందరం కలిసిమెలిసి ఉన్నాం, మంచితనం ఉంటామని అడిగినాం మేము. అంటే అప్పుడు కూడా సరే నేను సరే మాట్లాడదాం, తర్వాత మాట్లాడదామని చెప్పింది. ఎంత కూడా మమ్మల్ని లెక్క చేయకుండా, రైతులను ఎవరిని కూడా లెక్క చేయకుండా మా ఆయన మూర్ఖత్నంగా అదే పని చేసి ఇవాళ మమ్మల్ని చుట్టుపక్కల ఒక 70-80 రైతులని సర్వనాశనం చేసి గుట్టలలో ఒక్కొక్క పెద్ద పెద్ద బండరాలు పడి మేము మా పరిస్థితుల్లో వ్యవసాయం చేసేటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నాం. మేము బాధని భరించలేకుండా ఉంటున్నాం సార్. ఆయన ఎలాంటి మామూలు వ్యక్తిగా అన్ని విధాలు మంచిగా ఉన్నాడే, మా తోడు కూడా మంచిగా ఉంటే మంచి సిద్ధాంతం మంచిగానే ఉండే. కానీ అక్కడ కూడా వీళ్ళు ఎటు కూడా కోనేటి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మన ఈ యమల వీరేశం ఎమ్మెల్యేలు మా వైపులో ఉండరు, మాకు రాజకీయ బలం ఉంది అని చెప్పి కూడా మమ్మల్ని ఎలాంటి లెక్క చేయకుండా, గ్రామ స్వీకరణ పెట్టకుండా, రైతుల విలువకుండా ఇలాంటి పనులు చేసి గ్రామ స్వీకరణ లేదు, రైతులు పిలిచి ఇట్లా నేను పెడుతున్నాను కూడా రైతులకు చెప్పడం లేదు, గ్రామాలను చెప్పడం లేదు. గ్రామాల వరి మందలిసిన రైతుల మందలేయకుండా గరాల తోడు చేసి మమ్మల్ని అందరినీ నష్టపోకూడదు సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ మీ యొక్క నమస్కారం. మీ మీడియా మిత్రులకు, పేపర్ విలేకరులకు అందరికీ నమస్కారాలు. మా బాధలు గమనించి మీరు మాకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం. మాకు రైతులకు ఆగమవుతున్నాం సార్. మాకు ఎట్లా న్యాయం చేయాలి. మాకు రాళ్ళు, కంకర, మెషిన్ అన్నీ మా వైపు ఉన్నాయి. మొత్తం దుమ్ము ధూళి అన్నీ మాకు వస్తున్నాయి. లేబర్ రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. మాకు ఏమన్నా న్యాయం చేయాలి. ఇప్పుడు ఇవాళ వచ్చిన మనిషి రేపు వస్తలేదు. గడ్డి వీక్తందుకైనా పత్తి ఏతందుకైనా అన్ని రాళ్ళు పడుతున్నాయి. బాంబులు వేగినప్పుడు నైటు పొద్దుగాల 11 గంటలకు 1కి బాంబులు వేలుతున్నాయి సార్. అప్పుడు పోండి పోండి అంటుర్రు. పోండి అంటే మాకు దగ్గర 1 కిలోమీటర్ కూడా లేదు సార్ మాకు ఆ గుట్టకు. అలా అన్నానికి వెళ్ళూరు మీరు పోరు అంటే మేము పోకుంటే బాంబులు వేలంగానే గబగబా అని ఆడ కోళ్ళ పారం సార్ మాకు పెద్దది. ఆ కోళ్ళన్నీ ఓటి మీద ఒకటి పడ్డాయి. రైతులన్నీ గుబగుబా అని రైతులమంతా ఉరికినాం. వచ్చిన లేబర్ మొత్తం విత్తులు పెడతాం, పత్తి గింజలు పెడతాం, గడ్డి వీక్తున్నాం. అవి వచ్చి కొంచెం రాళ్ళు, చిన్న రాళ్ళు అనేవి మా చిలకలు పడ్డాయి సార్. చిలకలు పడ్డాయి. ఇక మేము పోరే అంటే మేము పోకుంటే సన్న రాళ్ళు వచ్చి పడ్డాయి. బాంబు వేగంగానే గుబగుబా అని బావులు కూలుతున్నాయి. మాకు బావి దగ్గర ఉంది సార్. 1 కిలోమీటర్ దూరం గిట్ల లేదు, 1/2 కిలోమీటర్ దూరం ఉంది మా బావికి ఆ గుట్టకు. ఆ గుబగుబా అని బావి కూలింది, బోర్లు పోసలు. ఇప్పుడు 4 రోజులు అవుతున్నట్టుంది పెట్టి. ఆ బోర్లు పనిచేస్తలేవు, బావి కూలుతుంది. మాకు వాళ్ళన్నా రావాలన్నా రైతుల కాడికి రావాలన్నా భయపడుతున్నారు సార్. గడ్డి వీకటానికి ఇట్లా ఏమన్నా చేసి మాకు న్యాయం చేయాలి సార్. రాళ్ళు పడుతున్నాయి, దిష్టి పడుతుంది, మొత్తం కళ్ళలో పడుతుంది. గడ్డి వీకటానికి వస్తలేరు మంది. మేము రాము మీ దగ్గరికి రాము అంటారు సార్. మాకు ఏం చేస్తారో న్యాయం చేయాలి సార్ మాకు. అంతే నేను చెప్పేది. అలా ఎవ్వరు కూలోళ్ళు కూడా ఎవరు వస్తలేరు. మేము రాళ్ళు పెడుతూ గుంట పెడతాం. మా అబ్బాయి వెళ్ళిపోయి 2-3 సార్లు ఎలబెట్టినా మా సలకగా మేము ఉన్నాం మీద అంటే రాలేదు అని అన్నాడు. అన్నా కూడా 2-3 వచ్చినా కూడా నా కొడుకు అట్టే గుంటుక పెట్టాడు. మీరు పోండి అంటే మా కాళ్ళు లేవా, చేతులు లేవా, ఎక్కడ ఉరుకోండి ఆయన. మేము గుండు కింద దాచుకోమా, చెట్టు కింద దాచుకోమా, పాన ఇంటికి చిలకల పోయిన ఇంటి పెట్టి చూసేదాకా
మాకు భయం ఏముంది. ఇప్పుడు 15 ఏళ్ళు మామూలు పొర్లిస్తుడు బండ వేసి ఇదేను ఓడించాడు. ఎట్ట బతకాలా? ఏమో డబ్బుగా లేడా? మేము కూలి చేసుకొని బతలం. అది శిలకలు కూడా పంట పంటలేదా? ఎట్ట బతకాలా? నేను ఏం చేయాలి? మీరు న్యాయం చేయాలి నాయన. మీకు అందరికి నమస్కారం. ఎట్లా చేసి